మాట్లాడుతున్నారు. ఎక్కడ గుండు చేయించారు మీరిద్దరు? కటింగ్ అంతా కటింగ్ అలా చేయించుకున్నారా? స్టూడెంట్ లేరే? రండ్రు ఎందుకు వెళ్ళారు? వీళ్ళకి లక్షలు లక్షలు ఖర్చులు, కోట్లు ఖర్చు వీళ్ళకి. సైకిల్ ఫోన్లకి ఏడు చూస్తున్నా లాక్ ఓపెన్ చే. ఇప్పుడు చూసింది ఎలా తీయాల? మా చిన్నది వచ్చారు చెప్పాను సినిమా పేరు. నేను సినిమాలు చూసి చదువుకోకుండా ఒక్కరు పుస్తకం తీయలేదు హాస్టల్ మొత్తం మీద. ఇదండి చేసుకుంటాం. ఏడు జుత్తా కటింగ్ ఎవరు మంగళవాడు వస్తాడు ఎవరు కాదు చేసుకో. ఇవన్నీ సిగరెట్లే. ఇక ఏట అన్నీ అయ్యా. 2 సంవత్సరాల క్రితం నేను వచ్చాను మీ దగ్గరికి. అదంతా నాకు గుర్తుంది. మీ గురించి మాట్లాడాను. ఎందుకంటే ఫెసిలిటీస్ అయ్యి బాగోలేవు వాళ్ళకి. సో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అక్కడ అని మాట్లాడుతూ కమిటీలు వేయమని అడిగాను. గవర్నమెంట్ని కమిటీ వేయమన్నాను. పూర్వం ఏమైందంటే ఎమ్మెల్యే తర్వాత ఎంపీపీ ఇంకా ఊర్లో పెద్దలు కమిటీస్ ఉండి సండే రోజు బిర్యానీ. బాయ్స్ హాస్టల్కి మరి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. స్టూడెంట్స్ అడిగితే ఎన్రోల్మెంట్ నియర్లీ 400 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. మరి ఎంతమంది ఉన్నారని స్టడీ అవర్స్ టైం ఏదైతే 6 to 7:30 టైం ఉందో ఆ టైంలో వస్తే 104 మంది మాత్రమే హాస్టల్లో ఉండడం జరిగింది. నేను వచ్చే టైంకి ఒక 15-20 మంది తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు. అందరూ సెల్ ఫోన్స్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసి చూసి వాళ్ళకి బాధ్యత చెప్పేవాళ్ళు ఎవరో ఇక్కడ లేక. మరి వార్డెన్ గారు ఏమయ్యారంటే, వార్డెన్ గారు రారండి, వారానికి వస్తారు, 2 సార్లు వస్తారు. చికెన్ పెట్టిన రోజు సండే అలాగే ట్యూస్డే చికెన్ పెడతారు, ఆ రోజే వస్తారని చెప్పడం జరిగింది. అందరూ కూడా మరి ఇక్కడ భోజనాలు అయ్యి బాగోవడం లేదని చెప్పడం. మరి నేను కిచెన్కి వెళ్ళి నేను కూడా భోజనం చేశాను. వంట అయితే మాత్రం ఇచ్చిన సామాన్లు బాగానే వండుతున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే వంటకు సామాన్లు ఇస్తే కదండి మీరు రుచికరంగా వండగలుగుతాం, లేకపోతే లేదని చెప్పడం. అలాగే వార్డెన్ గారు ఏ రోజు కూడా బాధ్యతగా పట్టించుకోలేదు. ఏమన్నంటే సీనియర్స్ చూసుకుంటారులేండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మెనూ ప్రకారం అయితే ఇక్కడ ఏది కూడా ఇవ్వడం లేదు. ఏదైతే మెనూలోనైతే వారానికి 6 రోజులు గుడ్డు ఉంది, ఫ్రూట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా వార్డెన్కి ఒక మిత్రుడు ఇక్కడ మాట్లాడితే ఈరోజు బిర్యానీ పెట్టామని ఆవిడ చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏం పెట్టారంటే రైసును దొండకాయ కర్రీ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేదు.
ఈరోజు ఎవరికైతే అధికారికి ఇచ్చి ఇక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఇక్కడ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి అటు అరకు, అనంతగిరి, పాడేరు, అలాగే సాలూరు, గుమ్మలక్ష్మీపురం, అలాగే చాలా ఏరియాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకా నీట్నెస్ లేదు. తర్వాత అన్నీ కూడా ఇంకా దురదృష్టం ఏంటంటే సిగరెట్లు, బీడీలు కూడా కనిపించాయి. టెర్రస్ అంతా కూడా అయ్యే ఉన్నాయి. ఎవరు చెప్పిన వాళ్ళు లేకపోతే ఆ ఏజ్లోని మనం కంట్రోల్ చేయకపోతే ఎవరు కూడా వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి నేనైతే స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్ రిపేర్ ఒకటి, తర్వాత టాయిలెట్స్ అయ్యి లేవని, కాంపౌండ్ వాల్ ఒకటి, అలాగే గేమ్స్కి అయ్యి కావాలని అడిగారు. అవన్నీ నేను చేస్తాను. మినరల్ వాటర్ కూడా మాకు లేదండి అన్నారు. అది కూడా మినరల్ వాటర్ ఎలాగోలాగా ఒక యూనిట్స్ పెట్టడం, లేకపోతే చిన్న ప్లాంట్ పెట్టించడం ఏదో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా నేను ఇదే విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. చెప్పడమే కాదు, చెయ్యాలని ఒక ఆలోచనతో ఉన్నవాడిని కాబట్టి మరి ఈరోజు ఇక్కడికి వచ్చాను. అలాగే ఎవరైతే ఈరోజు ఈ న్యూస్ అందరికీ చాలామంది చూస్తారని తెలుసు, అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యతగా మన ప్రాంతంలో ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు ఆ పిల్లలకి అటు అకాడమిక్ సైడ్ అవనండి, లేకపోతే వాళ్ళకి మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే బాగా చదువుకోగలుగుతారు. కాబట్టి మరి ఆ ఫెసిలిటీస్ రావడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని, అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరికి కూడా బెడ్స్ అవి కూడా ఎక్కడ లేవు, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ పిల్లలందరికీ కూడా మరి ఆ బంక్ బెడ్స్ ఏమైనా ఇచ్చే ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇంత బాధ్యత లేని వార్డెన్లు అందరూ ఉంటే, వార్డెన్లు ఇలాగే ఉంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని తెలిసి చాలా చోట్ల నుంచి నా దగ్గర ఉన్న చుట్టూ మిత్రులు కావాలి నాకు కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. సార్ మా హాస్టల్కి రండి, మా హాస్టల్కి రండి అని పరిస్థితికి అప్పుడే వచ్చారు. ఈ వార్త అప్పుడే బయటకు వెళ్ళడం జరిగిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు బాధ్యతగా తమ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్ అన్నిటికి విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా ఈ విషయం మీద ఒక ఎంక్వైరీ పెట్టి ఏదైతే ఇక్కడ బాధ్యత లేరని వార్డెన్ అంటా ఉన్నారో ఆవిడ కూడా తన బాధ్యత వచ్చేటట్టు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.